మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జీవితాంతం ఇదే తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటానా? అలా మాట్లాడకమ్మా. ఇంకెలా మాట్లాడాలి నాన్న? నాకు పెళ్ళైపోతే మీ గుండెల మీద భారం తగ్గుతుందన్న ఆశ, కోరిక తప్ప నా మనసులో వేరే ఏం లేదు. కానీ ఈ పెళ్లి కోసం మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకోవడం ఏంటి నాన్న? ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకసలు ఈ పెళ్ళే వద్దు. నూరేళ్ల బంధాన్ని నోట్ల కట్టలతో తూచే ఆ మనుషులు నాకు అసలే వద్దు. జీవితాంతం నేను ఇలాగే ఉంటాను, మీ కూతురుగా ఉంటాను. చచ్చే వరకు మీ అందరి సంతోషం కోసమే బతుకుతాను. వద్దమ్మా, ఇంతకు మించి ఒక్క మాట కూడా నువ్వు చెప్పొద్దు. నువ్వనే ఒక్కొక్క మాట నేనెంత అప్రయోజకుణ్ణో, ఎంత అసమర్థున్నో గుర్తు చేస్తున్నట్టుంది. కట్నం ప్రస్తావన లేని పెళ్లి జరగడం ఈ కాలంలో ఉండదని తెలుసు కూడా చేతిలో చిల్లిగావ కూడా సిద్ధం చేసుకోలేని చేతగాని వాడమ్మా మీ నాన్న. ఏమండి, ఏంటండి ఆ మాటలు? నిజమే సుశీల, నాలాంటి దురదృష్టవంతుడికి పిల్లల్ని కని హక్కు, అర్హత రెండూ లేవు. ఊరుకోరా వెర్రి సన్నాసి. నువ్వు కన్నది ఆడపిల్లల్ని కాదురా, బంగారు తల్లుల్ని. వీళ్ళ చదువు సంధ్యల కోసం ఓపిక మించి ఎంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసురా. ఈ కాలంలో కొంతమంది ఆడపిల్లల్లాగా ఫ్యాషన్లు, ఫోన్లని వెర్రివేషాలు లేకుండా పద్ధతి, సాంప్రదాయాల్ని గౌరవిస్తూ నీతో పాటు ఇంటి పరువు కూడా తలెత్తుకునేలా చేస్తున్నారా. అందులోనూ మన జ్యోతి అయితే ఈ ఇంటికే కాదురా, ఆడజాతికే ఆదర్శం. అందంలోనూ నడవడికలోనూ అసలు పోటీనే ఉండదురా. అలాంటి మన జ్యోతిని పెళ్లి చేసుకోవాలంటే అల్లాటప్ప వెధవలు సరిపోర్రా. ఖచ్చితంగా వాడికి రాజయోగం ఉండే ఉంటుంది. పెళ్ళయ్యాక కాలం కలిసొచ్చే జాతకం రాసిపెట్టుంటుంది. అలాంటి వాడు 5 రంగుల పంచకళ్యాణి గుర్రం మీద ఎగురుకుంటూ వస్తాడ్రా మన జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి. నానమ్మా, నా ధైర్యం కోసం నువ్వు చెప్పే ఈ చందమామ కథలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. ఈ కథలు నిజమని నమ్మడానికి నేనేం చిన్నపిల్లని కూడా కాదు. మీరంతా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పెళ్లి కాలేనందుకు నాకేం బాధ లేదు. అయినా పెళ్ళవకపోతేనే నాకేం తక్కువ? కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నాన్నున్నారు. ఏ కష్టం వచ్చినా కడుపులో దాచుకునే అమ్మ ఉంది. నా కోసం ప్రాణం పెట్టే ఇదిగో నా చెల్లెలుంది. ఎంత వయసొచ్చినా నన్ను గారం చేస్తూ నెత్తిన పెట్టుకుని చూసుకునే నానమ్మ కూడా ఉంది. ఇన్ని విలువైన బంధాలు పుట్టుకతో వచ్చిన తర్వాత మధ్యలో వచ్చే భర్త అనే బంధం, పెళ్లి అనే వేడుక జరగకపోవడం వల్ల నాకేం నష్టమేం లేదు. దయచేసి మీరంతా అర్థం చేసుకోండి. సూర్య, రెడీనా? మీటింగ్కి లేట్ అవుతుంది. ఈరోజు చాలా త్వరగా వెళ్ళాలి. వస్తున్నా బాస్, 2 minutes. రండి వుడ్ బి మదర్ గారు. ఏమండి? ఏంటండి? అబ్బా, మీరలా ఎగతాళి చేస్తే నేనేం చెప్పను. సరే సారీ, సీరియస్గానే అడుగుతున్నాను. చెప్పేం కావాలి? మరి నాకేమో నా
నారింజ పళ్ళు కావాలండి. నారింజ పళ్ళ? అదేంటి? కడుపుతో ఉన్నవాళ్ళు మామిడికాయలు చింతకాయలు కదా తింటారు. అదంతా సినిమాల్లో సింబాలిక్ షార్ట్స్ కోసం అండి. అవి తినాలని ఏం లేదు. పుల్లగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకేమో నారింజ కాయలు తినాలనుంది. ఓహో, అవునా? సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తారు కదా. రాణిగారు ఆజ్ఞ వేసిన తర్వాత నో అనే అవకాశం, అధికారం రాజుగారికి ఉంటుందా? ఆ, కానీ చిన్న డౌట్ సంధ్య. నారింజ పళ్ళంటే ఎర్రగా రౌండ్గా ఉంటాయి, అవే కదా? అవి కమలాలండి. కమలాలా అంటే? ఓ, గ్రీన్గా గుండ్రంగా ఉంటాయి. అవి బత్తాయిలు బాస్. మరి నారింజలంటే? ఎర్రగా పచ్చగా 2 రంగులు మిక్స్లో రౌండ్గా టేస్ట్లో పుల్లగా ఉండేవి నారింజలు. ఓ, ఇవి కూడా తెలియదు కానీ రాణిగారి ఆజ్ఞ రాజుగారి గులాం అని ఏదేదో చెప్తారు. అంటే నువ్వెంత క్రిటికల్ కోరిక కోరుతావో అనుకోలేదు. క్రిటికల్ అన్నది కోరికలో కాదు ఆకాష్, నీ నాలెడ్జ్లో ఉంది. చూడండి, మీరు నారింజల కోసం ఫోన్ చూస్తారో రీసెర్చ్ చేస్తారో నాకు తెలీదు, కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుని రావాలి. సూర్య, ఈ విషయంలో నాకన్నా నీకే నాలెడ్జ్ ఎక్కువ అని తెలుస్తోంది. ఆ నారింజలు ఎక్కడ దొరుకుతాయో నీకేమన్నా ఐడియా ఉందా? ఫ్రూట్ మార్కెట్లో దొరకని ఫ్రూటే ఉండదు ఆకాష్. నీకు తెలియకపోతే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు కాదు, మా వారే తీసుకురావాలి. కరెక్టే, కానీ ఫ్రూట్ మార్కెట్ అంటే చాలా దూరం కదా. సాయంత్రం బిల్డర్ అసోసియేషన్లో మీటింగ్ ఉంది. అది ఫినిష్ అయ్యేసరికి లేట్ అవుతుంది. అప్పుడు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి రావడం అంటే... మీకంత ఇబ్బంది అయితే ఏం వద్దులేండి. పెద్ద వీరుడిలాగా ఏం అడుగునో తీసుకొస్తాను అన్నట్టు చెప్పడం, చిన్న కోరిక కోరగానే బిల్డర్లు మీటింగ్ అని తప్పించుకోవడం. తప్పించుకోవడం కాదు సంధ్య. సరే, ఎంత కష్టమైనా సరే నీకోసం తప్పకుండా తీసుకొస్తాను. నీట్గా వెళ్ళి నారింజతో వస్తాను. బాయ్ సంధ్య. బాయ్. పద్ సూర్య. వస్తాను. అత్త, కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి కోరికలైనా ఈజీగా తీర్చుకోవచ్చు కదా. మావయ్య నిజంగా అమ్మాయికుడత్త, అస్సలేం తెలీదు. కానీ మా ఆయన చూడు, తెలియందంటూ ఏం ఉండదు. అన్నీ తెలిసిన మా ఆయన తెస్తానంటే ఎందుకొద్దున్నావత్తా? ఓ, మావయ్య ముందు సరే అంటే బాగోదనా? అలాంటివి మావయ్య పట్టించుకోడు కదా. నీకేం కావాలో మా ఆయన్ని పక్కకు తీసుకెళ్లి చెబితే వెంటనే తీసుకొచ్చేస్తారు. అది నీకు కూడా తెలుసు కదా. కావేరి, నీ మనసులో ఏముందో, నీ మాటలో ఏం అర్థం ఉందో నాకు తెలుసు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ప్రతి మాటని పొదుపుగా వాడితే మంచిది. సూర్య ఒక ఫ్రెండ్లా నా మీద కేర్ తీసుకుంటున్నారు. అంతకు మించి నువ్వు అర్థం చేసుకోవడానికి, విపరీత అర్థం తీయడానికి ఏం లేదు. మీ బంధం ఫ్రెండ్షిప్ ని దాటి చాలా దూరం వెళ్ళిందని నాకు తెలుసత్తా. హలో. హలో మేడం, ఇదిగో నువ్వు అడిగిన పండు. నారింజ పళ్ళు దొరికాయా అండి? లేట్ అవుతుందని చెప్పారే, తొందరగానే వచ్చారు. సారీ సంధ్య, నేను వచ్చే దారి మొత్తం వెతుకుతూనే ఉన్నాను, కానీ నారింజ పళ్ళు ఎక్కడ దొరకలేదు. అందుకే కమల పళ్ళు దొరికితే అవి తీసుకొచ్చాను. కమల పండ్లు
తీసుకుని వచ్చారా? యా, నాగ్పూర్ కమలాలు చాలా తీయగా ఉంటాయి. ఇదిగో ఒక్కసారి తిన్నావంటే నారింజ పేరే మర్చిపోతావు. నేను చెప్పిందేంటి, మీరు తెచ్చిందేంటి? పైగా అడ్వర్టైజ్మెంట్ ఒకటా? అంటే ఇవి కూడా బాగుంటాయని. అయ్యో మామయ్య, అత్తకిప్పుడు తీయనివి కాదు, పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్లే ముందు అంత చెప్పి పంపించినా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు కట్టడం కాదు, కట్టుకున్న దాని కోరికలు తీర్చడం కూడా రావాలి. ఏంటి ఆకాష్, మీటింగ్ ఉంది, లేట్ అవుతుందన్నావు కదా, నాకన్నా ముందే వచ్చేసావు. అనుకోకుండా మీటింగ్ క్యాన్సిల్ అయింది సూర్య, అందుకే ఇంటికి వచ్చేసాను. మామయ్య, అత్త చెప్పింది నువ్వు తీసుకురాకపోయినా మా ఆయన నా కోసం సర్ప్రైజ్ గా ఇది తెచ్చినట్టున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇవి నీ కోసం కాదు, సంధ్య కోసం. ఇదిగో సంధ్య, నువ్వు కోరుకున్న నారంజలు. నారింజ పళ్ళ నీకెలా దొరికాయి సూర్య? మనసుంటే మార్గం ఉంటుంది బాసు. సిటీలో ఉన్న ఫ్రూట్ మార్కెట్స్ అన్నీ వెతికి సంధ్య కోసం తీసుకొచ్చాను. తీసుకో సంధ్య. మిమ్మల్ని తీసుకురావద్దని చెప్పాను కదా, మా ఆయన తెస్తారని ఆయనకే చెప్పాను. ఎవరు తీసుకొస్తే ఏంటి సంధ్య? నీకు తినాలనుందని చెప్పావు కదా, తీసుకో. ఏం ఆలోచిస్తున్నావత్తా? మామయ్య చేయలేని పని మా ఆయన చేశారనా? పాపం, ఎంతో కష్టపడి తీసుకొచ్చారు, వద్దనకుండా తీసుకో. మామయ్య కూడా చెప్తున్నాడు కదా. కానీ చాలా విచిత్రంగా ఉందండి, అత్తని ప్రేమించే మామయ్యకి సాధ్యం కానిది మీరు సాధించుకొని వచ్చారు. నిజంగా మీరు గ్రేట్ అండి. ఆకాష్కి మీటింగ్ ఉందని ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళలేదు, లేదంటే నాకంటే ముందే సంధ్య కోసం ఖచ్చితంగా తీసుకొని వచ్చేవాడు. ఒక్కటి మాత్రం నిజమండి, ఏవి ఎక్కడ దొరుకుతాయో, దేన్ని ఎలా సాధించాలో మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. కావేరి, మా ఇద్దరిలో ఎవరు తెస్తే ఏంటి? సంధ్య కోరిక తీరుతుంది కదా, అదే చాలు. నిజమేలే మామయ్య, అత్త కోరింది తీర్చడానికి నువ్వు, లేదంటే మా ఆయన. మీ ఇద్దరిది చాలా గొప్ప స్నేహం. థ్యాంక్ యూ కావేరి. కావేరి, వంకర మాటలు తప్ప నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా తిన్నగా రాదా? నా మాటలు మాత్రమే వంకర, కానీ ఇంట్లో కొందరి ప్రవర్తన బుద్ధి కూడా వంకర టెంకరగానే ఉంది. కావేరి, నువ్వు చీ కొట్టడం, అత్త ఏం కోరినా వెంటనే తెచ్చివ్వడం, ఈ రెండు పనులు నీకు చాలా సులువు, ఇష్టం కూడా. ఏ మనుషులో ఏం పద్ధతిలో ఇలాంటి వాళ్ల మీద నేను చిరాకు పడాలి? చిచ్చి. నేను మాట్లాడుతుంటే మధ్యలోనే వచ్చేసారే. లేకపోతే అక్కడే గొడవ పెట్టుకొని నీ బుద్ధికి మాటలకి అందరినీ ఇబ్బంది పెట్టాలా? నేనే మాట్లాడాను, ఉన్నదే కదా అడుగుతున్నాను. ఉన్నది కాదు, లేంది ఊహించుకొని మాట్లాడుతున్నావు. దానికి సమాధానం చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. అవును, మీరు దేనికి సమాధానం చెప్పరు. నేనే ప్రశ్నలు అడుక్కోవాలి, మీ మౌనంలో సమాధానం వెతుక్కోవాలి. పెళ్ళ ఇన్ని రోజులు అవుతుంది, ఏ రోజైనా
నా కోసం అలా ఫ్రూట్స్ తీసుకొచ్చారా? కనీసం నా ఇష్టాలైనా కనుక్కున్నారా? ఆవిడ గారు మావయ్యని అడిగితే మాత్రం మధ్యలోకి దూరి ఊరంతా తిరిగి మరీ తీసుకొచ్చారు. మీ బెస్ట్ ఫ్రెండ్ కోరికల కోసం మీకు అంత ఆతృత ఎందుకో? నోర్మయ్, అది ఆతృత కాదు, స్నేహం, గౌరవం. అది నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కానివి పదాలు కాదు, మీ మనసు, అందులో లేని ప్రేమ. మిమ్మల్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ఆవిడ గారు కోరుకుంది తీసుకొచ్చిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవడానికి కాదు కదా. ఊరుకోకేం చేస్తావు? ఊరేసి చంపేస్తావా? కనీసం ఆ పనైనా చెయ్యి. ఒకేసారి నీ టార్చర్ తప్పుతుంది. ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి నవ్వుతూ ఎదురు రావడం ఎలాగో నీకు రాదు. కనీసం గదిలోకి వచ్చినప్పుడైనా ప్రశాంతంగా ఉండడం నీకు తెలీదా? ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. మర్యాదగా బయటికెళ్ళు. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. సరే, వదిలేస్తాను. ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆవిడ గారికి ఇది రెండో పెళ్ళంట కదా? మామయ్య కన్నా ముందు ఎవరినో పెళ్లి చేసుకుందంట కదా, నిజమేనా? ఈ విషయం నీకెవరు చెప్పారు? అంటే మీకు కూడా ముందే తెలుసన్నమాట. నా పిచ్చి కాకపోతే ఆవిడ గారి గురించి అన్నీ తెలిసిన మీకు, మావయ్య బెస్ట్ ఫ్రెండ్ లా ఉండే మీరు ఈ నిజం తెలియకుండా ఎలా ఉంటారు? ముందు నీకెలా తెలుసు అది చెప్పు. ఇంట్లో వాళ్ళు చెప్పని గుట్టు బయట వాళ్ళ మాటల్లో బయటపడింది. మా వినాయకరావు బాబాయ్ ఇంటికొచ్చారు, ఆయన మాటల్లో తెలిసింది. ఆవిడ గారిని ఆ పెళ్లి గురించి, తన మొదటి మొగుడు గురించి అడుగుతుంటే, ఇది నా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు చెప్పాలి అని చాలా పొగరుగా సమాధానం ఇచ్చింది. కనీసం మీరైనా చెప్పండి, అతనెవరు, ఎక్కడుంటాడు, ఎందుకు విడిపోయారు, మావయ్యకి తెలిసే ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? నేనేం చేస్తాను? ఈ కొంపలో నేను తప్ప అందరూ రెండో పెళ్లి వాళ్ళే అయినప్పుడు ఎందుకు ఏంటి అని ఆ మాత్రం ఆతృతుండదా ఏంటి? మీ మొదటి భార్య ఎవరో పక్కాగా కనిపెట్టలేకపోయాను. కనీసం ఆవిడ గారి మొదటి భర్త ఎవరో తెలుసుకోవాలని అడిగాను. చూడు కావేరి, నీకు చెప్పాల్సిన విషయమే అయితే మీ మామయ్యో, నేను, సంధ్యనో ఎవరో ఒకళ్ళని చెప్పేవాళ్ళం. కానీ ఇది సంధ్యకు సంబంధించింది, నీకు అవసరం లేంది. ఇంకొకసారి ఈ విషయాన్ని నా దగ్గరే కాదు, ఇంట్లో ఎవరి దగ్గర ప్రస్తావించొద్దు. అలా వెళ్ళిపోతారేంటి? ఎవరిని అడగకుండా నా డౌట్లు ఎలా తీరుతాయి, నిజాలు ఎలా బయటపడతాయి? అయినా ఆవిడ గారి మొదటి భర్త గురించి అడిగితే ఈయనెందుకు అంత సీరియస్ అవుతున్నారు? అంటే ఇందులో నాకు తెలియకూడని రహస్యం ఏదో ఉందన్నమాట. అదేంటో ఎవ్వరూ చెప్పకపోయినా సరే నేను కనిపెడతాను. అది మీకు పెద్ద తేడాగా కనిపించడం లేదా? అలాంటప్పుడు 14 ఏళ్ళు నీ కూతురికి 10 ఏళ్ళు ఆపి అప్పుడు కృష్ణకుమార్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. గొప్ప సంబంధం అని మీరే డబ్బులు కొడుతున్నారు కదా, మీకు వాడికి బాగా సెట్ అయిపోతుంది. ఛీ! కింద నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నన్ను కూడా పిలిస్తే నీకు తోడుగా పక్కనే ఉండేవాని కదా. అడగడం మర్చిపోయాను, కోరి తెప్పించుకున్న నారింజకాయలు తిన్నావా లేదా? లేదండి. తినలేదా? ఏ? మామయ్య, నువ్వు తీసుకొస్తే తిందామనుకుంది. పాపం మా ఆయన తీసుకొచ్చాడు కదా, అందుకే తినాలా వద్దా అని ఆలోచిస్తుందేమో. ఎవరు తెస్తే ఏంటి కావేరి, తినాలనుకున్నది ఇంటికొచ్చింది కదా, అంతేనా సంధ్య? ఆ విషయంలో అత్త సూపర్ లక్కీ మామయ్య. ఏం కోరుకున్నా సరే భలే సాధించుకుంటుంది. అత్త గురించి సరే గాని నువ్వింటి పనుల్లో సహాయం చేస్తున్నావా, లేక అలవాట్లో పొరపాటుగా పనులేమి చేయనివ్వట్లేదా? చెయ్యనివ్వకపోయినా నేను చేస్తున్నాను మామయ్య. నిజం చెప్పాలంటే అత్తకి సాయం చేయడానికి నేను మా ఆయన పోటీలు పడుతున్నాం. కాకపోతే
ఎప్పుడు ఆయనే గెలుస్తారనుకో. ఒక్క మాట అయితే నిజం కావేరి, నువ్వు ఇంట్లో తోడుగా ఉన్నావు కాబట్టి సంధ్యను వదిలి ఆఫీస్లో ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాను. లేదంటే నా మైండ్ పనిచేసేదే కాదు. సంధ్య ఎలా ఉందో ఏం చేస్తుందో అని గంటకు ఓసారి వీడియో కాల్ చేయాల్సి వచ్చేది. వీడియో కాల్ ఎందుకులే మామయ్య, హాల్లో సీసీ కెమెరా పెట్టించు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అత్త ఏం చేస్తుందో ఎలా ఉంటుందో మొత్తం చూడొచ్చు. నువ్వింట్లో ఉండగా వేరే కెమెరాలు ఎందుకులే కావేరి. మీరండి, డిన్నర్ చేద్దురు. పద. మామయ్య, అత్తంటే నీకు చాలా ఇష్టం కదా? ఇష్టం కాదు, ప్రాణం. అందుకే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా పెళ్లి నువ్వు అనుకున్నంత సింపుల్గా జరగలేదు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఒప్పించి మరీ సంధ్య మెడలో తాళి కట్టాను. అంటే అత్తకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం అంటే అప్పట్లో తనున్న పరిస్థితులకి పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మామయ్య కూర్చో. ఇలా బిట్లు బిట్లుగా కాదు కానీ మీ ప్రేమ కదా, పెళ్లి కదా, దానికి ముందు మీరిద్దరూ పడిన శ్రమ పూర్తిగా చెప్పు మామయ్య, వినాలనుంది. సడన్ గా ఏమైంది నీకు? మా కథ గురించి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీలు వినడం అంటే చాలా ఇష్టం. అందులోనూ నీ ప్రేమలో కష్టాలున్నాయంటున్నావు కదా, అవేంటో తెలుసుకుందామని. సూర్య నీకేం చెప్పలేదా? ఆయనే ఉంటే అరుగు మీద పడకెందుకని. నేనేం అడిగినా చెబితే నిన్నెందుకు అడుగుతాను? నువ్వు చెప్పు మామయ్య ప్లీజ్. సరే చెప్తాను. ఫస్ట్ అత్త దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోక ముందు తను ఎక్కడుండేది, ఎవరితో ఉండేది? యాక్చువల్గా మీ అత్తకి ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? కావేరి, అర్జెంట్ కాల్. హలో మావయ్య, ఈ ఫోన్లు ఎవడు కనిపెట్టాడో గాని ప్రతి పనికి అడ్డంగా తయారవుతున్నాయి. ఆవిడ గారి మొదటి భర్త ఎవరో తెలుసుకుందాం అనుకుంటే చాలు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, పక్కకి వెళ్తున్నారు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆవిడ గారి మొదటి మొగుడు ఎవరో కనిపెట్టాలి. కనిపెడతాను. సంధ్య, నీకెన్నిసార్లు చెప్పినా ఈ పనులు చేయడం మాత్రం మానటం లేదు. మీకు టిఫిన్ వడ్డించడం కూడా పనేనా? ఆఫీస్కి కూడా వెళ్ళడం లేదు కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటున్నాను. అప్పుడు రెస్ట్ తీసుకోవడం తప్ప వేరే పనులేం లేవు కదా. కావేరి అయినా నీకు హెల్ప్ చేస్తుందా లేక నీతోనే పనులు చేయించుకుంటుందా? ఊరుకో మామయ్య, అతతో పనులు చేస్తుంటే నువ్వు సైలెంట్గా ఉన్నా మా ఆయన మాత్రం అస్సలు ఊరుకోరు. నా మీద చాలా సీరియస్ అయిపోతారు. ఈ మాట అయితే నిజమే. సంధ్య గురించి ఒక ఫ్రెండ్లా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అంతకు మించి మామయ్య. సంధ్య, నువ్వు మళ్ళీ డాక్టర్ చెకప్కి ఎప్పుడు వెళ్ళాలి? ఈ రోజేనండి. సాయంత్రం మీరు తొందరగా వచ్చేస్తారా? ఇద్దరం కలిసి వెళ్దాం. ఓ షిట్, ఈరోజు ఈవినింగ్ సైట్ ఇంజనీర్తో మీటింగ్ ఉంది సంధ్య. ప్రాజెక్టు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయాలి. అవునా? మరేం చేద్దాం? ఏం చేయడం ఏంటి, నేను బిజీగా ఉన్న ఇంట్లో మా ఆయన ఉంటారు కదా, ఆయన్ని తీసుకెళ్ళమంటావా మామయ్య? కాదు కావేరి, ఈరోజు మీటింగ్లో సూర్య కూడా ఉండాలి. అందుకే నువ్వు తీసుకెళ్ళు. నేనా? అవును. కావేరికి ఇబ్బందిగా ఉందేమోనండి. నేను ఒక్కదాన్నే వెళ్తానులేండి. నాకేం ఇబ్బంది లేదు. నేను రావడం నీకు ఇబ్బంది ఏమో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు కావేరి? నువ్వు కూడా వెళ్తే అత్తయ్యకి ఏం ఇబ్బంది? ఏమో, అత్తకి ఇంకెవరినైనా తోడుగా తీసుకెళ్లాలనుందేమో అని. అంటే అత్తకి నీతో రావాలనుందేమో మామయ్య.
నాకు కుదరదనే కదా కావేరి నిన్ను తీసుకెళ్ళమంటున్నాను. హాస్పిటల్కే కదా తీసుకెళ్ళమంటున్నాడు. సరే అని చెప్పడానికి ఇంత డిస్కషన్ అవసరమా? ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నావు. సంధ్యకి తోడుగా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? సూర్య, ఏంటిది? ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? మా ఆయన అలా మాట్లాడడం, ఆ మాటలు వినడం నాకు బాగా అలవాటైపోయిందిలే మామయ్య. నువ్వు చెప్పత్తా, నీతో హాస్పిటల్కి రావాలా వద్దా? నీకోకే అనుకుంటే నాకే ప్రాబ్లం లేదు. ఓకే అనకపోవడానికి నాకేం కారణాలు లేవు. మా ఆయన అన్నట్టు నాకు పానా పాట, షాపింగ్కి వెళ్ళాలా, సినిమాకి తిరగాల, లేచినప్పటి నుండి ఈ 4 గోడల మధ్య కదా ఉండేది. మా ఊర్లో ఉన్నప్పుడైతే ఎంత ఖాళీగా ఉన్నా ఏదో ఒక పని మీద అలా తిరుగుతూనే ఉండేదాన్ని. రోజు ఎలా గడిచేదో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు బోర్ కొడుతూ ప్రతి క్షణం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. కావేరి, నీకు అంతగా బోర్ కొడుతుంటే నా సైడ్కి వచ్చి. అమ్మో, మీ సైట్కా? అక్కడ దుమ్ము, సిమెంటు, ఇసుక అవంటే నాకు చాలా ఎలర్జీ. దానికన్నా ఇంట్లో టీవీనో ఫోనో చూస్తూ ఉండడం బెటర్. సరే, నీ ఇష్టం. సిమెంటు, ఇసుక, దుమ్మే కాదు, అంతకు మించి నీకు చాలా ఎలర్జీలు ఉన్నాయనుకుంటా. అవును మరి, కళ్ళ ముందే కాని పనులు జరుగుతుంటే ఒళ్ళంతా కంపరంగా, కళ్ళకి ఎలర్జీగానే ఉంటుంది. కాని పనులేంటి? ఎందుకు అలా అంటున్నావు? కాని పనులంటే కాని పనులే. చూసేవాళ్లకన్నా చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్క, నాన్న భోజనం చేయడానికి రమ్మంటున్నారు. లేదే, నాకింకా ఆకలిగా లేదు. మీరు తినండి, నేను తర్వాత తింటాను. నువ్వు తినకుండా నాన్న నేను ఎలా తింటాం? అబ్బా రా అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. రా అక్క. నిన్నే అక్క, రా తిందాం. దీపా, నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. నువ్వు లోపలికెళ్ళు. నువ్వు రాకుండా నేను లోపలికి వెళ్ళి ఏం చేయను? రావచ్చు కదా. అబ్బా రా అక్క. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? వెళ్ళు. భోజనానికి రమ్మంటే కూడా ఇంత చిరాకు పడాలా? ఏదో అయింది నీకు. జ్యోతి, ఏమైంది? ఎప్పుడూ లేంది దీపం మీద ఎందుకు కోపడుతున్నావు? నాకు ఆకలిగా లేదంటే వినకుండా విసిగిస్తుంది. మీరంతా కలిసి భోంచేస్తారు కదా, అందుకే రమ్మని చెప్తుంది. దానికే చిరాకెందుకు? ఎప్పుడూ శాంతంగా ఓర్పుగా ఉండే నువ్వు ఇలా మారిపోయావంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఏం లేదులే సత్యమ్మ. నేను నమ్మను. నీ మాటలో అబద్ధం చెప్తున్నా నీ కళ్ళల్లో బాధ ఏదో నిజాన్ని దాస్తుందని అర్థమవుతుంది. నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్లా చూస్తుంటావు కదా, ఫ్రెండ్ దగ్గర కూడా దాపరికాలు ఉండకూడదు. మనసులో బాధ పంచుకుంటే తగ్గుతుంది, దాచుకుంటే పెరుగుతుంది. చెప్పు జ్యోతి, చెప్పు జ్యోతి. అసలు ఏం జరిగిందంటే, ఏం లేదు, సరదాగా అలా షికారుకి ట్యాంక్ బండి వెళ్ళి అట్నుంచి అటు ఐమాక్స్లో సినిమాకి వెళ్తే ఇద్దరికి కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అని. కృష్ణకుమార్కి 46 ఏళ్ళు, నీకు 26. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఆయనకి 10 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలనుకో. నా
నాకు పెళ్లి సంబంధం చెడిపోయిందని తెలియగానే కృష్ణకుమార్ టార్చర్ పెడుతున్నాడు. క్యాంటీన్లో అతనన్న మాటలకి నాకెంత కోపం వచ్చిందో అంతకు మించి బాధపడ్డాను. సరిత కూడా ఒక ఆడదాన్నన్న విషయం మర్చిపోయి చాలా నీచంగా మాట్లాడింది. తనకి కూడా ఒక కూతురుంది. ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంత బాధపడుతుందో ఆ మాత్రం కూడా ఆలోచించదా? ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయము బాధ రెండు కలిపొస్తున్నాయి. వద్దమ్మా, నువ్వేడవకూడదు. అయినా ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? రాబందుల్లా మాటలతో కుళ్ళబొడుస్తుంటే ఎందుకు నువ్వు మౌనంగా భరిస్తున్నా? వాళ్ళిల్లెక్కడో చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతూ తేలుద్దాం. నా జ్యోతిని బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి నరకం చూపిస్తాను. రా వెళ్దాం. ఈ టైంలో ఏంటి సత్తమ్మా? ఇప్పుడొద్దు. సరే అయితే రేపొద్దున్నే ఆఫీస్కి నీతో పాటు నేను కూడా వస్తాను. బ్రేక్ పెడల్ తొక్కినట్టు అందరి ముందు వాళ్ళిద్దరి మెడలు విరిచేస్తాను. జీవితంలో నీతో మాట్లాడటమే కాదు, నీ వైపు చూడటానికి కూడా భయపడాలి. సత్తమ్మా, ఏంటి నువ్వు? మనసులో బాధ పంచుకుంటే తీరిపోతుందని చెప్పి నువ్వే కొత్త సమస్యలకి కారణమవుతావా? సమస్య కాదు, ఈ ఆటో సత్తమ్మ నా స్టైల్లో పరిష్కారం చూపిస్తుంది. నీ అమాయకత్వాన్ని వాళ్ళు చాతగానితనంగా చూస్తున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్తారు. నువ్విలా ఆవేశపడటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ సత్తమ్మా. కృష్ణకుమార్ ఆఫీస్లో మా సీనియర్ సరిత రంగులు మార్చే ఊసరు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి నా ఉద్యోగం పోయేలా కుట్రలు చేస్తారు. ఈ విషయం ఇంటి వరకు వస్తే నాన్న తట్టుకోలేరు సత్తమ్మా. అలా అని ఎన్ని రోజులు భరిస్తావు జ్యోతి? నువ్వు మౌనంగా ఉన్నంతకాలం వాళ్ళ నోర్లు మూతపడవు. తెలుసు, కానీ తప్పదు. ఎన్ని రోజులు ఎవరు ఏమన్నా ఓర్చుకున్నది కేవలం జీతం కోసమే. ఈరోజు నా ఓర్పును కూడా ఓడించే మాటలు అనేసరికి కాస్త బాధ ఎక్కువైంది. ఎవరికి చెప్పుకోలేక ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చున్నాను. నాకు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా చేస్తున్నావు కదమ్మా. నాకు ప్రయోజనం పరిష్కారం వద్దు సత్యమ్మా. నువ్వు అడిగినట్టే బాధని పంచుకున్నాను, అది చాలు. నీ జీవితం చూస్తుంటే ఒక మనిషికి మౌనం ఓర్పు ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. రెప్పచాటు కన్నీటిని, గుండెచాటు దుఃఖాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా గొప్పగా దాచుకుంటున్నావు. నీలాంటి మనిషికి కూడా కష్టాలు పెట్టి ఆ దేవుడు ఏం సుఖపడతాడో ఏంటో. సరే సరే, లోపలికి వెళ్ళి భోంచెయ్యి. పాపం అందరూ ఎదురు చూస్తున్నారు. కాసేపు ఆగి వెళ్తాను సత్యమ్మా. నిజంగా వెళ్తావా? కష్టమైన సుఖమైన నాకంటూ ఉన్న నీడ తోడు ఈ ఇల్లొక్కటే. లోపలికి తప్ప నేనెక్కడికి వెళ్ళలేను. నువ్వు వెళ్ళు సత్యమ్మా. అలాగే జ్యోతి. సంధ్య, డాక్టర్ ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. థ్యాంక్ గాడ్. స్కానింగ్ అంతా ఓకేనా? హా, అంతా ఓకే. కొత్తవి ఏమైనా రాశారా లేదా పాతవే కంటిన్యూ చేయమన్నారా? కొత్తవి రాశారా సూర్య? సరే, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఈ రోజు నుంచి వేసుకోలేమో కదా? వద్దండి, నేను ఆకాష్ గారికి చెప్తాను. ఆకాష్ ఇంట్లో లేడు కదా. ఇప్పుడు నీ బాధ్యత నేనే తీసుకోవాలి. టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను. ప్రిస్క్రిప్షన్ ఇవ్వు ప్లీజ్. సంధ్య, ఇవ్వు. సంధ్య, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా,
అదెప్పుడూ చెప్పేదే కదా. కాకపోతే 3rd మంత్లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినవు, మీరు చెప్తే మాత్రం వింటానా అని చెప్పావా? నేనెందుకు అలా చెప్తాను? సరే అని ఊకొట్టొచ్చాను. సరే సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇదిగో మెట్లెక్కేటప్పుడు మెల్లగా ఎక్కు, సరేనా? వెళ్ళు. కావేరి, ఇన్ని రోజులంటే ఓకే గాని ఇక నుండి సంధ్య పనుల్లో తప్పనిసరిగా నువ్వు హెల్ప్ చేయాలి. కావేరి ఆగు, చెప్పేది నీకే వినిపించట్లేదా? ఏంటా చూపు? ఒక్క విషయం సూటిగా అడుగుతాను, నిజం చెప్పండి. సంధ్య నాకేమవుతుంది? ఏమవడం ఏంటి? ఇన్ని రోజులు ఏ వరుసతో పిలుస్తున్నావో మర్చిపోయావా? అది మా మావయ్య ద్వారా వచ్చిన వరుస. నేను మీ వరుసల గురించి అడుగుతున్నాను. సంధ్య నా కత్త లేక సవిత? సూర్య ఎలాంటివాడో నీకన్నా నాకే బాగా తెలుసు. చూడు, గతాన్ని తవ్వుకోవటం అనవసరం. జరిగిన దాన్ని మేము ముగ్గురం ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు. సూర్యని నువ్వు అర్థం చేసుకుంటే అతనంత మంచివాడు ఇంకెవ్వరూ ఉండరు. వాడితో నీ లైఫ్ బాగుంటుందని నేను నమ్మాను. అందుకే తనకిష్టం లేకపోయినా నేను సంధ్య తను నొప్పించి పెళ్లి జరిపించాం. సూర్యని నువ్వు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. లేనిపోని ఆలోచనలతో అనుమానాలతో నీ మనసుని సంతోషాన్ని నాశనం చేసుకోకు. సూర్య మనసుని గాయపరచకు. అర్థమైందా? అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళు, నేనే ఏం తెలియని, ఏది అర్థం చేసుకోలేని తింగర్దాన్ని, పల్లెటూరి బయతుని, పిచ్చి మొద్దుని, అనుమాన పిశాచిని. అంతేనా? కావేరి, నేను చెప్పేదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? అవును మావయ్య, నాకు మాట్లాడడం రాదు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వు నటిస్తూ మాట్లాడడం అంతకన్నా రాదు. అందుకే నా కర్మ ఇలా తగలడింది. కావేరి, ఒకసారి నేను చెప్పేది విను. చాలు మావయ్య, ఇంకా చాలు. నువ్వేం మాట్లాడద్దు. వినాల్సిందంతా విన్నాను, చూడాల్సిందంతా చూశాను. ఈ జన్మకి అదృష్టం చాలు, మీ అందరి పుణ్యమా అని నా జీవితం ధన్యమైపోయింది. 3 నాళ్ళు ముచ్చటగా ముగిసిపోయింది. మీకు, మీ పవిత్రమైన బంధాలకి పెద్ద దండం. కావేరి, ఆకాష్, వినే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మూర్ఖంగా మొండిగా నమ్మిందే నిజం అనుకునే వాళ్ళకి మనమేం చెప్పలేం. వదిలే. సూర్య, కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. కూర్చోండి. కావేరి తినిందా? లేదు సూర్య, అప్పటి నుండి ఏడుస్తూ రూమ్లోనే ఉండిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని కన్నీటితో నింపుకుంటుంది. లేని బాధని క్రియేట్ చేసుకొని తనకి తానే శిక్ష వేసుకుంటుంది.
శిక్ష కావేరికి మాత్రమే కాదు, ఇంట్లో అందరూ అనుభవిస్తున్నాం. ఆకాష్ ఎక్కడ? రూమ్లో ఉన్నారు. కావేరి తన గోడు మొత్తం ఆకాష్కి చెప్పుకుందా? అవును, జరిగిన పొరపాటుకి ఆయన చాలా బాధపడుతున్నారు. ఛ! ఇన్ని రోజులు ఆకాష్ బాధపడకూడదనే ఈ విషయాన్ని దాచాం, కానీ చివరికి తప్పలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే ముందు నుంచే కావేరికి నిజం చెప్దామని మొరపెట్టుకున్నాను. తనకి నేను శత్రువునైపోతానని మీరు ఆపారు. కానీ ఆఖరికేమైంది? ఎటూ తేలని ప్రశ్నలా, ఎప్పటికీ చల్లారని మంటలా మిగిలిపోయేలా ఉంది. ఇంతవరకు రాకుండానే ఈ సమస్యని పరిష్కరించాలనుకున్నాను, కానీ కావేరి నాకు అవకాశం ఇవ్వలేదు సంధ్య. ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఎవరిని తప్పు పట్టినా ఫలితం లేదండి. జరగాల్సిందంతా జరిగిపోయింది. సంధ్య, నిజం దాయడం కావేరికి తెలియకపోవడం తప్పు కాదు. నేను పెళ్లి చేసుకోవడమే పెద్ద నేరం. మన గతాన్ని మర్చిపోయి స్వచ్ఛమైన స్నేహంతో బ్రతుకుతున్నాం. మన స్నేహాన్ని అర్థం చేసుకోకుండా అనుమానంతో కావేరి నరకం చూపిస్తోంది. సరే, మీరు తినండి. సంధ్య, ఆకాష్ భోంచేశాడా? లేదండి, ఆయన కూడా రూమ్లోనే ఉన్నారు. భోజనానికి రమ్మంటే వద్దన్నారు. నాకు కూడా వద్దులే సంధ్య. కంచెం ముందు కూర్చుని కలిపిన ముద్దని వదిలేద్దండి. లే సంధ్య, ఆకలి పుట్టినట్టే పుట్టి నాకు చచ్చిపోయింది. ఇప్పుడు తినాలనిపించట్లేదు. సూర్య, సంధ్య, సూర్య నీతో ఏమైనా మాట్లాడా? కావేరి గురించి బాధపడుతున్నారండి. తెలియక జరిగిన ఒక పొరపాటు అందరి జీవితాల్ని ఇంత ఇబ్బంది పెడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంధ్య. నువ్వే సూర్య మొదటి భార్యవని కావేరికి తెలియదని నీకు సూర్యకి తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పుంటే నేను కావేరికి నచ్చ చెప్పేవాణ్ణి కదా. మేము చేసిన తప్పు అదేనండి. మీ వరకు రాకుండానే ఈ సమస్యని సాల్వ్ చేయాలని సూర్య అనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసినా ఏం చేయలేనంత దూరం వచ్చేసింది. ఇప్పుడు కావేరితో ఏం మాట్లాడినా కోపంలో అందరినీ తప్పుపడుతోంది. ఇలాంటి బాధలకి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. మెల్లగా కావేరి మైండ్ని, తన ఆలోచనల్ని నేను మారుస్తాను. కావేరి మీ మాట వినకపోయినా నేను చెప్తే వింటుందన్న నమ్మకం ఉంది సంధ్య. సంధ్య, మా అక్కకి ఈ విషయం తెలుసా? సూర్య ఫోన్ చేసి చెప్పారండి. ఆవిడ కూడా కావేరికి నిజాన్ని చెప్పొద్దు, చెబితే తన ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని, చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పారంట. అంటే అక్క కూడా అర్థం చేసుకుందన్నమాట. సర్లే, కావేరితో నేను మాట్లాడతాను. సంధ్య, కావేరి కోపంలో ఏదేదో మాట్లాడుతోంది. ఆ మాటల వెనుక ఏ అర్థం ఉన్నా నాకనవసరం. ఎందుకో తెలుసా? నాకు నీ మీద, సూర్య మీద, మీ స్నేహం మీద చాలా నమ్మకం ఉంది. అందుకే కావేరినే కాదు, ఈ లోకంలో ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నాకు మాత్రం కల్లో కూడా మీ మీద, మీ బంధం మీద అనుమానం రాదు.
అందుకే సడన్గా వచ్చిందా? ఏమోనండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. కావేరి మన మాటలు వినకపోయినా అక్క చెప్తేనే మారుతుందనిపిస్తోంది. అక్క కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఏ నిజము దాయలేదని, ఇందులో మన తప్పేం లేదని అక్కే కావేరికి చెప్తుంది. పేరుకి పెళ్ళంగా నన్ను, మనసులో ప్రేయసిగా సంధ్యనే, ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేయాలనే కదా మీ ప్లాను? జరిగిన విషయాలు కావేరి ఎలా చెప్తుందో వదిన గారు ఎలా అర్థం చేసుకుంటారో. విషయం ఏంటో చెప్పకుండా ఇలా ఏడుస్తుంటే నాకేం అర్థమవుతుంది చెప్పు? ఏం జరిగింది? రాత్రికి రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇలా నీ ఏడుపు చూడటానికేనా? ఏమైందో చెప్పు. ఏమైందా? నా బ్రతుకు బూడిద పాలైంది. అసలు నిజాన్ని దాచిపెట్టి నా గొంతు కోసారు. దేని గురించి నువ్వు మాట్లాడేది? నువ్వు మంచోడని మురిసిపోతున్నా నీ అల్లుడు ఉత్తమురాలుగా చూసిన సంధ్యల కథల గురించి. వాళ్ళ గురించి ఎందుకే? ఎందుకేంటి? అసలు సమస్య మొదలైంది అక్కడే. ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లో వాళ్ళంటే సరే, కన్న తల్లివై ఉండి కూడా నా దగ్గర నిజం ఎందుకు దాచావు? బుద్ధి లేకుండా మాట్లాడకు. నీ పెళ్లికి ముందు మీ మామయ్య నేను మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యాని పెళ్లి చేసుకుంటావా అని నిన్ను అడిగితే తనంటే నాకిష్టం, రెండో పెళ్లి వాడైనా నాకేం అభ్యంతరం లేదని గంగిరెద్దులా తల ఊపావా లేదా? ఆ, అదే కదా నేను చేసిన అతి పెద్ద పొరపాటు. ఆయన గారికి రెండో పెళ్ళని తెలుసు కాని మొదటి భార్య బ్రతికే ఉందని, ఆ మహాతల్లి ఎవరో కాదు సంధ్య అని. కాని మొదటి భార్యకి పెళ్ళైనా కూడా ఈయన మర్చిపోలేకపోతున్నారని నాకేం తెలుసు? లేదే, సూర్య అలాంటివాడు కాదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు. ఇదిగో అమ్మా, నా కళ్ళతో నిజం చూసి చూసి చాలా కోపంలో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు చెప్తున్నా. మా ఆయనకి నాకన్నా సంధ్య అంటేనే ఇష్టం. నా మాట కన్నా ఆవిడ గారి మాట అంటేనే గౌరవం. మరి ఆవిడ గారికి కడుపని తెలిసినప్పటి నుండి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? అసలు నేనొకదాన్ని ఇంట్లో ఉన్నానని, నాతో పెళ్ళైందని ఆయనకి గుర్తుందో లేదో కూడా తెలియడం లేదమ్మా. నా మాటలు ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా ఇక్కడే ఉండి నీ కళ్ళతో చూస్తావు కదా, అప్పుడు అర్థమవుతుంది ఏది నిజమో ఏది నిందో. పెళ్లి చేసుకునే ముందు నిజాన్ని తెలుసుకోలేకపోయినా మావయ్యని నేను అడిగింది ఒకే ఒక్క ప్రశ్న, ఆయన గతాన్ని పూర్తిగా మర్చిపోయారా లేదా అని. అప్పుడు మావయ్య ఏమన్నాడు? అంతా మర్చిపోయి జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాడు అన్నాడు. కానీ మీ అల్లుడు గారికి నాతో బ్రతుకు కన్నా ఆ సంధ్యతతో గతమే బాగుందమ్మా. సంధ్యతే ఆయన మొదటి భార్యను తెలుసుంటే నేను పెళ్లి చేసుకోవడం కాదు కదా, ప్రేమించేదాన్ని కూడా కాదు. నాకు నిజం తెలియదని వాళ్ళకి తెలుసు కూడా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశారమ్మా. ఆ రోజు డాక్టర్ గారిని కలిసి మాట్లాడకపోయి ఉంటే ఇప్పటికీ నాకు నిజం తెలిసుండేది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి నన్ను పరాయిదాన్లా చూస్తూ ఉంటే ఎంత నరకంగా ఉందో తెలుసా? తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నా కాపురం కూలిపోతుందమ్మా. నువ్వే ఎలాగైనా నిలబెట్టాలి.
కావేరి, నేను వచ్చాను కదా. ఇది నీ కాపురానికి భవిష్యత్తుకి సంబంధించిన సమస్య. ఆవేశపడటం వల్ల అనర్థమే తప్ప పరిష్కారం దొరకదమ్మా. నీ కాపురం నిలబెట్టడానికి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? అంత తీక్షణంగా చూస్తే మీ కళ్ళే నొప్పులొస్తాయి తప్ప ఆవిడకేం కాదు. మీ గురించి గొప్పగా చెప్తుంటే ఎన్ని మాటలందో తెలుసా? తల కొట్టేసినట్టయింది. దీని పొగర్ని అస్సలు వదలకూడదు సార్. ఎందుకు వదిలేస్తాను సరిత? ఇన్ని రోజులు సొంతం చేసుకోవాలన్న స్వార్థంతో తనపై జాలిపడేవాణ్ణి. కానీ ఇప్పుడు దారి మారిస్తే కానీ జ్యోతి మన రూట్లోకి రాదని అర్థమైంది. అంటే ఏం చేస్తారు? ఆల్రెడీ చేశాను సరిత. జ్యోతి వర్క్ చేసిన ఈ ఫైల్లో చాలా తప్పులు వచ్చేలా ప్లాన్ చేశాను. ఈ తప్పులు తీసుకెళ్ళి ఎండి ముందు కూర్చుంటాను. జ్యోతిని బాస్ తిడుతుంటే హాయిగా విని ఎంజాయ్ చేస్తుంటాను. కనిపించరు గాని మీలో కూడా ఒకరున్నారు కృష్ణకుమార్ గారు. ఎవడాడు? సైకోనా? మీ మేధావులతో ఇదే సమస్య. ఏది చెప్పనివ్వరు. మనసులో మాటని ఇట్టే పట్టేస్తారు. ఓ థ్యాంక్ యూ. నేను వెళ్ళి బాస్ని మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్ సార్. సార్, వెంటనే జ్యోతి నా క్యాబిన్కి రమ్మను. అలాగే సార్. మేడం, మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారు. ఎప్పుడా? ఎందుకు? తెలీదు మేడం, చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్గానా? ఏమైంది దానయ్య? నాకు అదంతా తెలీదమ్మా. పక్కనే కృష్ణకుమార్ కూడా ఉన్నాడు. సరే దానయ్య, నువ్వెళ్ళు, జ్యోతి వస్తుందిలే. అలాగేనమ్మా. శ్వేత, నాకు భయంగా ఉంది. ఆ కృష్ణకుమార్ నా గురించి ఏం చెప్పాడో ఏమో. తోడు నువ్వు కూడా రావా? వాడికి నువ్వు భయపడాల్సిన పని లేదు జ్యోతి. వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండే నువ్వు, వాడు నిన్ను తప్పు పట్టడం వాడి తరం కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు జ్యోతి.